ఆసర పింఛన్ బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వరకు మరి ఆసర పింఛన్ల గురించి పట్టించుకునే నాదుడే కరువైందంటే మరి తెలంగాణలో ఎంత దుస్థితి ఉన్నదో ఇక్కడ ఉండే ప్రజలు మరి ఆలోచించాలి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2022 ఆగస్టు నుండి ఈ ఆసర పింఛన్ల వెబ్సైట్ అనేది నిలిచిపోవడం చాలా బాధాకరం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన వారికి ఆసర పింఛన్లు పెంచుతానన్నది, కొత్త పింఛన్లు మంజూరు చేస్తానన్నది. అయినా కూడా ఏ ఒక్కరికి కొత్త పింఛన్లు మంజూరు చేసిన దాఖనాలు లేవు. మరి ఒంటరి మహిళలు కావచ్చు, వితంతులు కావచ్చు, వృద్ధాప్యంలో కావచ్చు, వికలాంగులు కావచ్చు, ఏ ఒక్కరికి కూడా ఈ పింఛన్ల విషయంలో మాట ఎత్తిన దాఖనాలు కూడా ఏ సభలో కూడా ఏ సమావేశంలో కూడా పింఛన్ల గురించి మాట్లాడిన దాఖనాలు లేవు. మరి భూపాలపల్లి జిల్లాలోని కాటారం సబ్ డివిజన్ అయిన ఈ 5 మండలాల్లో మనం చూసుకున్నట్టయితే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్లై చేసుకున్న దరఖాస్తుకు వచ్చిన అప్లికేషన్లు ఎన్ని అంటే మరి కాటారం మండల కేంద్రంలోని అప్లికేషన్లు ఎన్ని వచ్చినాయంటే 167 అప్లికేషన్లు రావడం జరిగింది. మరి మహదేపూర్ మండలంలో 109 అప్లికేషన్లు అయితే రావడం జరిగింది. మలహర్ మండలంలో 97 అప్లికేషన్లు రావడం జరిగింది. మహమూద్ తరంలో 100 అప్లికేషన్ రావడం జరిగింది. పల్లిమల మండలంలో 19 అప్లికేషన్లు వచ్చినాయి. అయినా కూడా ఈ అమలు కాని దుస్థితి ఆ మండలాల్లో ఉండడం జరిగింది. కుటుంబానికి భారం కాకుండా ఎంతో కొంత ఈ ఆసర పింఛన్లు కుటుంబానికి ఆసరగా ఉంటుంది అనుకుంటే మరి అయినా కూడా ఈ పింఛన్లు కొత్త పింఛన్లు శాంక్షన్ చేయకపోవడం, పాత పింఛన్లు పెంపు చేయకపోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇంత దయనీయ స్థితిలో ఉన్నదంటే మీరు ఆలోచించాలి ప్రజలారా. మరి వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా అక్కడ ఉండే ప్రజలు ఉండాలని ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ మేము థ్యాంక్ యూ. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.